ఆదికాండము 7వ అధ్యాయం. ప్రళయం. ఆదికాండము 6వ అధ్యాయంలో మనం భూమి దుష్టత్వంతో నిండిపోయిన విషయం గురించి చదివామని మనకు తెలుసు. దేవుడు మానవజాతి యొక్క పాపాలను చూసి విచారించి ప్రళయం ద్వారా భూమిని శుద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. నోహు మరియు ఓడ. దేవుడు నోహును ఎంచుకుని ప్రళయం నుండి తన కుటుంబాన్ని మరియు ప్రతి జీవి జంటను కాపాడమని ఆజ్ఞాపించాడు. నోహు దేవుని ఆజ్ఞ ప్రకారం ఒక పెద్ద ఓడను నిర్మించాడు. ప్రళయం ప్రారంభం. దేవుడు ఆజ్ఞాపించినట్లు నోహు మరియు అతని కుటుంబం, జంతువులు అన్ని ఓడలో ప్రవేశించాయి. తరువాత దేవుడు 40 రోజులు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపించాడు. ప్రపంచం మునిగిపోవడం. వరద నీరు భూమిని పూర్తిగా కప్పివేసింది. అన్ని పర్వతాలు నీటిలో మునిగిపోయాయి. భూమిపై ఉన్న అన్ని జీవులు చనిపోయాయి. వరద తగ్గుముద్ర. 40 రోజుల తరువాత వర్షం ఆగిపోయింది. నీరు క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. నోహు ఓడను అరారత్ పర్వతంపై ఆపాడు. దేవుని వాగ్దానం. దేవుడు నోహుతో మళ్లీ భూమిపై ప్రళయం వచ్చేది లేదని వాగ్దానం చేశాడు. ఆకాశంలో రంగురంగుల మేఘం దేవుని వాగ్దానానికి గుర్తుగా ఉంటుందని చెప్పాడు. ఈ అధ్యాయం యొక్క ముఖ్యమైన అంశాలు. దేవుని న్యాయం. మానవజాతి పాపం చేసినందుకు దేవుడు శిక్షించాడు. దేవుని కరుణ. దేవుడు నోహు మరియు అతని కుటుంబాన్ని కాపాడాడు. ప్రళయం. ప్రళయం అనేది కొత్త ప్రారంభానికి ఒక గుర్తు. దేవుని వాగ్దానం. దేవుడు మళ్లీ ప్రళయం వచ్చేది లేదని వాగ్దానం చేశాడు. ఆదికాండము 7వ అధ్యాయం మానవజాతి చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపును సూచిస్తుంది. ఇది పాపం యొక్క విధ్వంసక స్వభావం మరియు దేవుని న్యాయం గురించి మనకు అనేక ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. మీకు ఈ విషయం గురించి మరింత తెలుసుకోవాలంటే మీరు బైబిల్ను నేరుగా చదవవచ్చు లేదా ఒక మత గురువును సంప్రదించవచ్చు.